హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇందిరా శంకర్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. చాలా మంత్స్ తర్వాత నేనైతే ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ 1 year అయినట్టుంది. ఇవాళ నా యూనివర్సిటీకి వెళ్ళే జర్నీ అండ్ నా కంప్లీట్ డే రొటీన్ మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. నాకు క్లాసెస్ మార్నింగే స్టార్ట్ అయిపోతాయి. సో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంటి నుంచి. మీరు కనుక నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, ఇంట్రడ్యూసింగ్ మై లవ్లీ బ్రదర్ డ్రాపింగ్ మీ టు యూనివర్సిటీ. చూసారా, సన్ రైజ్ అవుతుంది. సో చాలా బాగుంది అనమాట ఇవాళ వెదర్ అయితే. ప్రస్తుతానికైతే బాగుంది. వర్షం ఏం పడకుండా ఉంటే బాగుండు. ఇదంతా నిజమా ఇకపై. మీరు కనుక నా వ్లాగ్స్ రెగ్యులర్గా చూస్తూ ఉంటే, మా పెద్ద తమ్ముడు ఉన్నాడు కదా, వాడు ఈ ర్యాప్స్ చేసి పెట్టాడనమాట. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం, బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తారు అని. రియల్లీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో ఇలా సాంగ్స్ పాడుకుంటూ చక్కగా ర్యాప్స్ తినుకుంటూ మా జర్నీ అయితే ప్రస్తుతానికి ఇలా సాగుతుంది. మీరు కూడా నాలాగా ట్రావెల్ చేసేటప్పుడు సాంగ్స్ పాడుకుంటూ వెళ్తారా? అలా అయితే ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. వెజ్ ర్యాప్స్, సో క్యాలీఫ్లవర్, క్యాబేజీ చపాతీ లాగా రోల్ చేసి పెడతారు. చాలా బాగుంటాయి. మాధవ్ చాలా బాగా చేస్తాడు. ఆఫ్టర్ లాంగ్ జర్నీ నా యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. ఇది బ్రేక్ టైంలో నా క్లాస్ రూమ్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. సో హాఫ్ స్ట్రెంతే ఉంది, మిగతా వాళ్ళు బయటకు వెళ్ళారు బ్రేక్ టైంలో. ఆల్మోస్ట్ 68 స్టూడెంట్స్ ఉన్నాము ఒక క్లాస్కి. దిస్ ఇస్ మై క్లాస్ ఓవరాల్. మాకు క్లాసెస్ ఫుల్ డే ఉంటాయి అనమాట. దిస్ ఇస్ అవర్ లంచ్ ప్లేస్. సో ఇట్లా మంచిగా ఉంటుంది, లైక్ రెస్టారెంట్ థీమ్ లాగా. అండ్ ఇక్కడ మాకు ఫుడ్ హీట్ చేసుకోవడానికి ఓవెన్స్ కూడా ఉంటాయి అనమాట. అన్ని ప్రొవైడ్ చేస్తారు, మంచిగా చూసుకుంటారు మా యూనివర్సిటీ వాళ్ళు. అండ్ మీట్ మై లవ్లీ ఫ్రెండ్స్ నివేదిత అండ్ అపూర్వ. నివేదిత ఈజ్ ఫ్రమ్ శ్రీలంక, ఆ బ్లూ షర్ట్ ఉన్నారు కదా తను. అండ్ అపూర్వ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. సే హాయ్. ఈవినింగ్ 5కి క్లాసెస్ అయితే అయిపోయినాయి అనమాట. ఫైనల్లీ వి కేమ్ అవుట్. అండ్ ఇన్ కేస్ మేము లంచ్ తీసుకురాకపోయినా, ఇక్కడ యూనివర్సిటీ పక్కనే రెస్టారెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉంది, మంచిగా కూర్చొని ఇక్కడే తినేసేయచ్చు. సో మా ఫ్రెండ్స్కి అయితే బాయ్ చెప్పాను ఇవాళకి. అండ్ శివాజీ వచ్చి పిక్ చేసుకుంటా అన్నాడు. కొంచెం బయటికి నడుస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఇస్ మై యూనివర్సిటీ, సే బాయ్ ఫర్ ఇట్. అండ్ మీరు కనుక నా బ్లాగ్స్ కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇందిరా శంకర్ వ్లాగ్స్. అండ్ మీకు ఒకటి చూపించాలి, ఇక్కడ పావురాలు ఎగరవు అనమాట. అంటే జనరల్గా నడుస్తూ ఉంటే ఎగురుతాయి కదా పావురాలు మనుషుల దగ్గరికి వస్తే. ఇక్కడ అస్సలు కదలవు. చూసారా ఎట్లా నడుస్తూ వెళ్తాయి, మన పక్కనే వెళ్తాయి అనమాట. సో అది ఒకటి విచిత్రంగా అనిపించింది, అందుకే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. మాటల్లోనే శివాజీ వచ్చేసాడు. ఇట్లా యూని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. అండ్ మా యూనివర్సిటీ పక్కనే ఇక్కడ ట్యూబ్ లాగా ఉంది కదా, దే కాల్ ఇట్ ట్యూబ్స్ అనమాట. మెట్రో స్టేషన్స్, లైక్ మన ఇండియాలో మెట్రో స్టేషన్స్ అట్లా ఇక్కడ డిఎల్ఆర్స్, లైక్ మెట్రో ట్రైన్స్ లాగా ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు, లైక్ స్టూడెంట్స్, లైక్ ఎంప్లాయీస్, ఎవ్రీబడి విల్ ట్రావెల్. కానీ నాకు తెలియదు కదా కొత్త అని, మా తమ్ముడే డ్రాప్ చేస్తున్నాడు ప్రెసెంట్. Hi. Let me say goodbye.
In 50 yards, at the roundabout, take the first exit onto Leamouth Road, తిన్నావా? A1026. ఏ తగ్గిందా వామిటింగ్? కొనుగోండి. బాయ్. సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. చెప్పవా? సబ్స్క్రైబ్ టు ఇంద్రశంకర్ బ్లాగ్స్. బాయ్. సో ఇలా అయితే నా డే అయితే కంప్లీట్ అయింది. సో ఈవినింగ్ స్నాక్స్ లాగా క్యారెట్ అయితే తెచ్చుకున్నాను. వెళ్ళేసరికి ఇంటికి నైట్ అయిపోతుందని. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇందిరా శంకర్ వ్లాగ్స్. టేక్ కేర్. బాయ్. లవ్ యూ.